ఇది కూడా ఇంకా లావు కదా, ఇంకా ఇంత లావు ఉంటాయి. ఈ మాత్రం లావు దాంట్లోంచి బాగా చితగ్గొట్టి వాటర్లో వేసేసి ఇలా వాటర్లో గిలకొట్టేస్తే ఇందులోంచి ఆ పొడులు లాంటిది కిందకి వెళ్ళిపోద్దండి. తిప్పసొత్తు అంటారు అనమాట. కిందకి వెళ్ళిపోద్ది వాటర్లోకి. పైదంతా పారబోసి ఆ కింద ఎండబెట్టేస్తే పిచ్చిలా వస్తాయి. అది చిటికెడు మజ్జిగలో వేసి తాగారనుకోండి, మధుమేహం తగ్గుద్ది అనమాట. తిప్పసొత్తు 2 వారానికి ఒకసారి కానీ తీసుకుంటే ఇంకెప్పటికీ ఫీవర్స్ రావు, మలేరియా ఫీవర్స్ రావు. అంటే ఏ ఫీవర్లో జ్వరాలు రావు. తిప్పసొత్తు కరెక్ట్గా ఇలా చేసుకున్నది. బయట మనం చెప్పలేం కానీ ఎలా ఉంటుందో ఇలా మనం చేసుకుని కానీ వాడితే ఆ తిప్పసొత్తు చిటికెడు వారానికి ఒకసారి తాగితే ఈ జ్వరాలు రావు అనమాట. ఏ రకమైన జ్వరాలు రావు. జ్వరాలు ఉన్నప్పుడు కూడా ఓ 2-3 వారాలు తాగితే జ్వరం తగ్గిపోద్ది, నీరసం తగ్గిపోద్ది. మళ్ళీ జ్వరం రాదు లైఫ్లో. మామూలుగా డయాబెటిక్ అంటే మధుమేహానికి తిప్పతీగ వాడతారు. ఉట్టి తిప్పతీగ వాడారని కొనాలి తెలుసా, కొనాలకి తల తిప్పి వచ్చేస్తుంది, తల విసిరేస్తారనమాట. తిప్పతీగ అచ్చంగా తాకూడదు, దాని సైడ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇలా బుర్ర తిరిగిపోద్ది అనమాట. అందుకు ఉసిరి కలిపి వాడుకోవాలి. తిప్పతీగకి సమంగా ఉసిరి, ఇది 50 గ్రాములు అయితే ఉసిరి పొడి 50 గ్రాములు, అలాగే పచ్చిది 50 గ్రాములు అయితే ఒక 50 గ్రాములు ఉసిరి, 2 కలిపి కషాయం ఏం తాగినా. తిప్పతీగ ఆకులు తాగుతున్నారు అందరూ చాలామంది ఇప్పుడు. ఆకులు కషాయాలు బాగా అలవాటైపోయినాయి. సరే, ఆ కషాయాలు తాగే వాళ్ళకి ఏంటంటే ఉట్టి తిప్పతీగ కషాయం తాగే బదులు అలా తాగకుండా కొంచెం ఉసిరి పొడి వేసి తాగారనుకోండి, దాని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది, ఇంకా బాగా పని చేస్తారు. కాన్సెప్ట్ ఏంటి, పొద్దున భోజనం, సాయంత్రం భోజనం, మధ్యాహ్నం టిఫిన్ కదా. అందుకే మీకు టిఫిన్ అరేంజ్ చేశాను. అన్ని అరిసెలు, పోకొండలు అలాంటివి నేను ఇవి చూడండి. పోకొండలు అవి అంటే పోకొండలు అందరూ ఇంత చేస్తారు. ఇది పోకొండ అంటే నమ్మరు ఎవరన్నా. అంటే ఇలా చేసి ఉన్నారేమో. మా దగ్గర ఈయనలో ఒక ఆవిడ, మా కంపెనీలో పనిచేస్తాం ఒక ఆవిడ చేసింది అన్నమాట బాగా. అంటే అప్పుడప్పుడు చేసి పట్టుకొచ్చింది నాకు. చాలా బాగా చేస్తున్నావు నువ్వు, నీ 2 రోజులు సెలవు ఇచ్చేస్తాను, నాకు బల్క్లో 10 కేజీలు చేసి పెట్టి రేపు కార్యక్రమం ముందు అందరికి పెడతానని చేయించానమాట ఆవిడతో. ఈ పోకండి అంటే అరిసెల పిండే, వరిపిండి, బెల్లం, అంతే కదా. ఇది మంచి బలమైన ఆహారం అండి. అంటే పోకొండలు తింటే మంచి కుదిమట్టంగా ఉంటారన్నమాట పిల్లలు, మంచి బలం. ఇప్పుడు అందరికీ మోషన్స్ ప్రాబ్లం, అంటే గమ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే క్రోన్స్ డిసీజ్. అది మనకి కని విని ఎరగని జబ్బు అనమాట. అది ఎక్కడో ఫారెన్లో ఉంటుంది. ఎవరైతే పెరుగుని కృత్రిమంగా చేసుకుంటారో, బ్యాక్టీరియా, ఆర్టిఫిషియల్ బ్యాక్టీరియా చేసుకుని తింటారో వాళ్ళకు వస్తుంది జబ్బు. ఇప్పుడు మనకు కూడా పెరుగులన్నీ ఆర్టిఫిషియల్ బ్యాక్టీరియా కదా. ఇప్పుడు అందరికీ మోషన్స్ ప్రాబ్లం, గమ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్, ఇక రోజుకు 10-15 విరేచనలు అయిపోవడం ఎక్కువ మంది మనకే ఉన్నారు ఇప్పుడు. స్ట్రెస్, టెన్షన్ పెరిగిపోవడం ఒకటి. మనకి యాక్చువల్గా పెరుగులో మనం ఆవు పాలు కాచి పెరుగు తోడు పెడితే అందులో లాక్టోబాసిల్ ఏర్పడుతుంది, బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా. అది లోపల మ్యూకస్, పేగు లోపల ఉండే పొరకి ఆ బ్యాక్టీరియా మంచి అనమాట. అల్సర్స్ అవి రాకుండా చేస్తుంది. ఆ బ్యాక్టీరియా మనకు కావాలి, మంచి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఏంటంటే పొద్దున పుట్టి శాంతి చచ్చిపోద్ది. బ్యాక్టీరియా లైఫ్ ఏంటంటే పొద్దున పుట్టి చచ్చిపోద్ది, ఎంతసేపు ఉండదు. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ పెరుగు నెలైనా ఉండాలి మనకి. పాలు 4 రోజులు ఉండాలి, తీసిన పాలు. అంటే గంట ఉన్న పాలు నెలైనా ఉండాలంటే ఏం చేయాలి, అందులో కలపాలి. పెరుగు మన్నాడు పులిసిపోద్ది. మనం మజ్జిగ చాతో ఎందుకు పని చేయదు, కానీ పెరుగు 4 రోజులు ఉండాలి. ఏం వేయకుండా ఏం చేస్తుంది అంటే ఈ లాక్టోబాసిల్ అనే ఆ బ్యాక్టీరియాని ఒక ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తారండి. ఆ బ్యాక్టీరియా చచ్చిపోదన్నమాట నెలైనని. అందుకు పెరుగు పొలదు, అది కలిపేస్తారు. అది తినడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉండే పేగు లోపల మ్యూకస్ అంతా పోద్దనమాట. పోయి ఇక ప్యాచెస్లా పడిపోయి తిన్నది అబ్జర్వ్ అవ్వదు, తిన్నట్టు అయిపోతాయి, మోషన్స్ అయిపోతాయి, ఇంక తగ్గవు, లైఫ్ లాంగ్ తగ్గదు. యాంటీబయాటిక్స్ ఇంకా రాను తర్వాత ఇంక స్టెరాయిడ్స్, లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్తో ఉండాలన్నమాట. అంత పెద్ద ప్రాబ్లం. కానీ అలాంటి వాళ్ళకి పోకొండలు తిన్నారనుకోండి, పోకొండలు అంటే మజ్జిగన్నంలో పోకొండలు అంటే మజ్జిగను మళ్ళీ తోడు పెరిగి కాకుండా మన పెరుగన్నంలో పోకొండలు తిన్నారనుకోండి, ఆ క్రోన్స్ డిసీజ్ పోద్ది అనమాట. మోషన్స్ తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు మోషన్స్ అయిపోతుంది అనుకోండి, పోకొండలు ఉన్నాయనుకోండి, ఓ పోకొండ తిని మజ్జిగ తాగాను అనుకోండి, మోషన్స్ తగ్గిపోతాయి.
తెలుసా ఇప్పుడు దాకా పోకుండా అలా చేస్తాను ఏంటి తెలియదు. అలా పిండి వంటలన్నీ కూడా మెడిసిన్స్ అనమాట, మనకి ఔషధాలన్నీ. అలా అరిసె అదే మెటీరియల్, కాకపోతే దీనికి నువ్వులు యాడ్ చేస్తారు.